హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి దినేష్ క్రియేటర్. ఇప్పుడు ఉదయం 5:52 అయింది. 5:30కు లేసాను అనమాట. ఊడ్చి కళజల్లి ముగ్గేసి ముఖం కడుక్కొని ఉదయాన్నే నేను ఎక్కువ ఇగోండి సబ్జా గింజలు నైట్ నానేసుకున్నాను. ఒక చిన్న టీ గ్లాసు ఉదయాన్నే తాగితే చాలా మంచిది. ఎండాకాలం వేడి ఏమైనా ఉంటే కొట్టేసిద్ది అనమాట. ముందు ఒక అర లీటర్ మంచినీళ్ళు తాగాను. తాగిన 10 నిమిషాలకి సబ్జా గింజలు అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, టీలు కాఫీలు తాగేవాళ్ళు తాగారా? ఇప్పుడే టీ పెడదామని నేను రెడీ చేస్తున్నా. పాలు ఎందుకు కలవట్లేదండి, కొరుతున్నాను అనుకుంటున్నారా? సగం పాలేమో రేపు ఉదయానికి పెరుగు తోడేయాలి, సాయంత్రం కాగబెట్టి. ఈ పాలేమో ఇప్పుడు టీలకి కాఫీలకి, సాయంత్రం పెరుగు కూడా తోడేయాలి. కాఫీ ఈరోజు ఉదయం టిఫిన్ ఇడ్లీ. ఈ హోటల్లో ఏమున్నాయిరా? ఇడ్లీలు ఏమున్నాయి? ఇడ్లీలు. గుర్తుందా ఫ్రెండ్స్? కామెడీ, వేణుమాధవ్ కామెడీ. టీ మరుగుతున్నాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ చివరి నుంచి ఆ చివరికి ఊడ్చి ఇదంతా ఎత్తి పోసేసరికి ఈ టైం అయిందనమాట. రాగి చెట్టు ఆకులన్నీ రాలిపోయాయి. ఇక్కడ పెద్ద రాగి చెట్టు ఉంది మా ఇంటి పక్కన. ఆ రాగి చెట్టు ఎండాకాలం వస్తే మొత్తం ఇక్కడ ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం రాగాకులే ఉంటాయి. ముందు లేచి బజార్ అంతా ఊడ్చి కళజల్లి ముక్కేసి ముఖం కడుక్కొని వాటర్ తాగి సబ్జా గింజలు తాగి ఇంటి చుట్టూ ఊడ్చెత్తిపోసాను. ఇప్పుడు టీ పెడుతున్నా. ఈరోజు మా ఊర్లో కర్మ ఉంది. భోజనానికి చెప్పారు, కానీ కర్మకి నేను వెళ్ళను కాబట్టి భోజనానికి వెళ్ళను అనమాట. డెకాషన్ అయితే మరిగిపోయాయి. నేను పాలు కూడా పోసేసాను. పొయ్యి మీద పాలు అయితే పెట్టానండి, కాగుతున్నాయి. ఇడ్లీకి అయితే రేకు రెడీ అయిపోయింది. ఒక్క ఇడ్లీ, ఎందుకంటే నాకు పెద్దగా ఇడ్లీ ఇష్టం ఉండదు కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఒక రేకు మాత్రమే వేస్తాను. 4 ఇడ్లీలు వేస్తే సరిపోతాయి. నాకు ఇష్టమైతే దోశ వేసుకొని తింటాను, లేకపోతే లేదండి. మధ్యాహ్నం భోజనమే డైరెక్ట్గా. ఈరోజు ఊళ్ళో భోజనం ఉంది కాబట్టి ఒక్కళ్ళకే వంట చేయాలి. అంటే మగవాళ్ళకి ఎక్కడైనా భోజనాలు ఉంటే ఆడవాళ్ళం ఒక్కళ్ళమే కదా, ఏం కూర చేసుకుంటాంలే అని కూర కూడా చేసుకోం కదా, అవునా కదా? హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అని ఇందాకే అడిగాను అనుకుంటాను. ఇడ్లీ ఒక్కళ్ళకే కాబట్టి 4 ఇడ్లీ అయితే సరిపోతుంది. పడిపడా ఉడుకుతుంది. వంటగది అయితే క్లీన్ అయిపోయిందండి. ఇడ్లీ కూడా అయిందేం చూద్దాం. ఓకే, ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. పల్లీల చట్నీ, కారపొడి కాంబినేషన్. కారపొడి ఎక్కువగా తింటే గట్టిగా పనుకుంటారంటండి.
ఓకే ఫ్రెండ్స్, ఇడ్లీ కారపొడి రెడీ అయిపోయింది. ఈ ఇడ్లీ తీసేటప్పుడు కొంచెం కంగారు వచ్చేసింది అనమాట, అందుకని కొంచెం అటు ఇటు ముక్కపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది కాబట్టి సరే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 11 గంటలకు లైవ్లో కలుసుకుందాం మళ్ళీ. బాయ్. వేడి వేడి కాఫీ ఫ్రెండ్స్, కాఫీ తాగుతారా? కాఫీలు తాగారా? టిఫిన్ చేసారా? టీలు తాగారా ఫ్రెండ్స్?